నమస్తే వెల్కమ్ టు 10 Max. సందీప్ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అందుకే ఈ జనరేషన్ స్టార్ హీరోలందరూ సందీప్ తో సినిమాలు చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, బన్నీ లైన్ లో ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యారా? ఇప్పటి వరకు స్టార్ హీరోల చుట్టూ డైరెక్టర్లు తిరగడం విన్నాం, చూసాం. కానీ ఇప్పుడు ఓ డైరెక్టర్ మీద తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన టాప్ హీరోలు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం సందీప్ రెడ్డి ఎన్టీఆర్ మీటింగ్ ఏమై ఉంటుందా అన్న దాని మీదే పోస్ట్ మార్టం చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు? సినిమా గురించా కాదా? ఒకవేళ సినిమా గురించైతే అది ఎలాంటిదై ఉంటుంది? ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు అంటూ రకరకాల ప్రశ్నలతో పోస్టులతో ఇద్దరి ఇన్బాక్స్లు నిండిపోతున్నాయి. దేవరా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లారు ఎన్టీఆర్. అక్కడ గ్రాండ్ ఈవెంట్ లో దేవరా ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నారు. దేవరా సినిమాని నార్త్ లో కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో దేవరా ప్రమోషన్స్ కూడా చేయాలని ప్లాన్ చేసింది టీం. అక్కడే సందీప్ రెడ్డి ఎన్టీఆర్ క్యాజువల్ గా కలుసుకున్నారని తెలుస్తోంది. ఎంత క్యాజువల్ గా అయినా అసలు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఏ డైరెక్టర్ కోరుకోడు? అందుకే గ్యారంటీగా వీళ్ళిద్దరి మధ్య సినిమా టాపిక్స్ వచ్చే ఉంటాయని, ఇప్పుడు కాకపోయినా మరో 4 ఏళ్ల తర్వాతైనా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ అనే కాదు, ఆల్రెడీ సందీప్ అటు ప్రభాస్ ని ఇటు బన్నీని బుక్ చేసేసుకున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు సందీప్ రెడ్డితో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ లైన్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడంటూ టాక్ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ నెల 27న దేవరా రిలీజ్ అవ్వబోతోంది. పాన్ ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. దీంతో కావలసినంత నార్త్ మార్కెట్ బజ్ క్రియేట్ అయినట్టే. దీనికి తోడు RRR తో బాలీవుడ్ ఆడియన్స్ ని బాగానే ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్ దేవరతో ఫుల్ ప్రెజ్డ్ సోలో ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి నార్త్ ప్రమోషన్స్ ని సీరియస్ గానే తీసుకున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ మీటింగ్స్ అన్ని అని తెలుస్తోంది. ఇంకేముంది, ఈ నెలాఖరికి సెట్ లోకి వచ్చేస్తారు అనుకున్నారు. ఇప్పటికే వెయిట్ చేస్తున్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు. ఇక ఫ్యాన్స్ కి వరుస పెట్టి అప్డేట్ల పండగే అనుకున్నారు. కానీ అవేమి ఇప్పట్లో అయ్యేలా లేవు. ఎందుకంటే మొన్నొచ్చిన వరదలు మామూలు జనాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినిమాలకు కూడా నష్టాలు తెచ్చిపెట్టాయి. అదెలాగో చూద్దాం. పవన్ కళ్యాణ్ పవర్ లోకొచ్చి 4 నెలలు దాటిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల గురించి మాట్లాడుతూ త్వరలోనే షూట్ చేస్తాను అని చెప్పారు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ నెలాఖరుకి షూటింగ్స్ స్టార్ట్ చేద్దామని ఆల్రెడీ చెప్పడంతో సెట్లేసుకుని షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు టీం. పవన్ హైదరాబాద్ వచ్చి వెళ్లడం ఇబ్బంది కాబట్టి విజయవాడ లోకల్లోనే సెట్లేసి పవన్ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు టీం. అయితే ఈ వరదలకు పవన్ కళ్యాణ్ సినిమా సెట్లన్నీ పాడైపోవడంతో మరోసారి షూటింగ్ పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది. పవన్ షూట్స్ కి రాకుండా పవన్ దగ్గరికే లొకేషన్లు తీసుకెళ్లారు మేకర్స్. హరిహర వీరమల్లు సినిమా అయితే అక్కడే సెట్ వేసి పవన్ లేకుండా బ్యాలెన్స్ షూట్ కూడా స్టార్ట్ చేసింది. హరిహర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో భారీ సెట్ల మధ్య షూటింగ్ చేయాల్సి ఉంది. వర్షానికి సెట్స్ పాడైపోవడంతో ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ అవ్వడం అనేది సాధ్యం కాదన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. సంవత్సరం నుంచి హరిహర వీరమల్లు షూట్ ఆగిపోవడంతో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఈసారి కూడా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. హరిహర వీరమల్లుతో పాటు ఓజీ షూట్ కూడా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేనట్టే తెలుస్తోంది. సుజిత్ డైరెక్షన్ లో ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ లీడ్ రోల్స్ చేస్తున్న ఓజీ షూట్ ని కూడా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో చేద్దామని దగ్గరలో ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అయితే వరదలకు సెట్లు పాడైపోవడం, ఇప్పుడప్పుడే సెట్ వేసే సిచ్యువేషన్ లేకపోవడంతో ఓజీ కూడా షూట్ స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో పవన్ సినిమాల సెట్లు మళ్లీ ఎప్పుడేస్తారో, పవన్ సెట్ లోకి ఎప్పుడొస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మలయాళ హీరో తెలుగులో మస్తు బిజీ అయిపోతున్నారు. వేరే లాంగ్వేజ్ ల నుంచి ఎవరు అప్రోచ్ అయ్యే ఛాన్స్ లేకుండా, అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. తెలుగులో సినిమా అనౌన్స్ చేసి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే రానాతో కలిసి ఈ సినిమా చేస్తున్నానంటూ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. మలయాళ హీరోకి తెలుగు మీద మోజు తగ్గినట్లేదు. తెలుగు కథల మీద, తెలుగు ప్రేక్షకుల మీద ప్రేమకు ఇంప్రెస్ అయ్యారేమో. మరో తెలుగు సినిమాకి సైన్ చేశారు దుల్కర్. వేరే సినిమాకి జంప్ అవ్వకుండా దుల్కర్ వరుసగా తెలుగులో 3వ సినిమా చేస్తున్నారు. రానా ప్రొడక్షన్ లో ప్రజెంట్ టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ భాగ్యశ్రీతో కలిసి కొత్త సినిమా మొదలు పెట్టేశారు దుల్కర్ సల్మాన్.
దుల్కర్ సల్మాన్ తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తో కలిసి సినిమా స్టార్ట్ చేశారు. 1950 చెన్నై బ్యాక్ డ్రాప్ లో రెట్రో మూవీగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. కాంతా టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి రానాతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. దుల్కర్ జస్ట్ 2 నెలల ముందే అల్లు అరవింద్, స్వప్న దత్, సందీప్ గుండం జాయింట్ ప్రొడక్షన్ లో పవన్ సాధినేని డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతోంది. దుల్కర్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో దుల్కర్ బ్యాంక్ ఎంప్లాయ్ గా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో రిలీజ్ అవుతోంది లక్కీ భాస్కర్. ఇలా వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతూ మిగిలిన భాషల డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడం లేదని సరదాగా కామెంట్ చేస్తున్నారు తెలుగు ఫ్యాన్స్. అక్షయ్ కుమార్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. దీంతో పాటు కొత్త సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా వేశారు. పోస్టర్ రిలీజ్ చేయటం ఆలస్యం, అక్షయ్ కి మంచి రోజులు వచ్చినట్టే, ఇక అక్షయ్ ఫ్లాప్లకి చెక్ పడినట్టే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి అక్షయ్ కి హిట్ తెచ్చిపెట్టే ఆ డైరెక్టర్ ఎవరు? ఆ హిట్ కాంబినేషన్ ఈసారి కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? అక్షయ్ కుమార్ దాదాపు 10 సినిమాలకు పైగా ఫ్లాప్ లో ఉన్నారు. వీటిలో కొన్ని సినిమాలైతే డిజాస్టర్ టాక్ తో మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయాయి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమాలో ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఈసారి హిట్ డైరెక్టర్ ని పట్టుకున్నారు అక్షయ్. తన బర్త్డే రోజు ఈ సోమవారం భూత్ బంగ్లా అనే క్రేజీ సినిమా అనౌన్స్ చేశారు. ప్రియదర్శన్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటికే డిఫరెంట్ జానర్స్ ట్రై చేసిన హిట్ దక్కించుకొని అక్షయ్ ఈసారి మాత్రం తనకి అచ్చొచ్చిన కెరియర్ లో హిలీరియస్ హిట్లిచ్చిన ప్రియదర్శన్ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. అక్షయ్, ప్రియదర్శన్ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కామెడీ ఎంటర్టైనర్స్ గా వచ్చినవే. అక్షయ్, ప్రియదర్శన్ కలిసి హేరీ పేరీ, గరం మసాలా, భూల్ భులయ్యా, కట్టా మీఠా, భాగం భాగ్ ఇలా అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్ చేసి హిట్ అందుకున్నారు. 2010లో కట్టా మీఠా సినిమా చేసిన ఈ ఇద్దరు మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు భూత్ బంగ్లాతో మరో హిలీరియస్ కామెడీ మూవీని చేయబోతున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. స్త్రీ 2లో గెస్ట్ రోల్ ప్లే చేసిన అక్షయ్ తెలుగులో మంచు విష్ణు లీడ్ రోల్ చేస్తున్న కన్నప్ప మూవీలో శివుడిగా కనిపించబోతున్నారు. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ టాలెంట్ కూడా సత్తా చాటుతోంది. స్పెషల్లీ కొత్త హీరోలు డిఫరెంట్ కంటెంట్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అవుతున్నారు. ఈ లిస్ట్ లో మరో కొత్త హీరో అద్వై కూడా జాయిన్ అవుతున్నాడు. మరి ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు, ఏ స్టార్ హీరో బ్లెస్సింగ్స్ తో ప్రమోషన్ స్టార్ట్ చేశారో చూద్దాం. తెలుగులో యంగ్ టాలెంట్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అలా యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తమ్ముడైన పి రవిశంకర్ కొడుకు అద్వాయ్ హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. సుబ్రహ్మణ్య అనే పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అది కూడా తన తండ్రి డైరెక్షన్ లోనే సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు అద్వాయ్. ఎస్జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తిరుమల రెడ్డి, అనిల్ కడియాలా నిర్మిస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రీ లుక్ మంచి అప్లాజ్ అందుకుంది. లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీం. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సుబ్రహ్మణ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అద్వాయ్ పవర్ఫుల్ రోల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రజనీకాంత్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్. వైరల్ అవుతున్న మత్తు వదలరా 2 ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సుహాస్, ప్రోమో రిలీజ్ చేసిన గోపీచంద్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్న వెట్రియన్ సినిమా నుంచి మనసిలాయు సాంగ్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహా కోడూరి, ఫరియా, సత్య లీడ్ రోల్స్ లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న మత్తు వదలరా 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ నెల 7న రిలీజ్ అవ్వాల్సిన జనక అయితే గనక పోస్ట్ పోన్ అయింది. లేటెస్ట్ గా అక్టోబర్ 12న సినిమా రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వం మూవీకి సంబంధించి సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 3వ సినిమా సంక్రాంతికే రిలీజ్ అంటూ మరోసారి కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ
కానీ మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. దర్శి ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం సినిమా కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ మూవీ మా నాన్న సూపర్ హీరో నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. టీజర్ ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఆలియా భట్ లీడ్ రోల్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా అక్టోబర్ 11న థియేటర్లోకి వస్తున్న జిగరా మూవీ టీజర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా తెరకెక్కుతున్న రామ్నగర్ బన్నీ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇది వాల్టీ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.